ఒక అబ్బాయి తన నూడిల్స్ ముక్కను అజాగ్రత్తగా ఇసుక పట్టికపై పడేశాడు. ఆ వెంటనే నూడిల్స్ ముక్క ప్రాచీన విగ్రహం మీద పడింది. ఆ సమయంలో రాణి ఆకాశానికి ప్రార్థనలు చేస్తుంది. ఇది చూసిన ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె తన ప్రార్థనలకు ఇది ఫలితం అని భావించింది. కానీ నిజానికి ఇది ఆ అబ్బాయి పడేసిన నూడిల్స్ ముక్క మాత్రమే. అసలు ఆ అబ్బాయి ఒకప్పుడు శత్రుదేశపు గూఢచారులు చంపిన గొప్ప సేనాధిపతి. అయితే అతని భవితవ్యం అతన్ని 2000 ఏళ్ల తర్వాత ఆధునిక యుగానికి తీసుకొచ్చింది. ఇప్పుడు అతను ఒక తక్కువ గదిలో అద్దెకు ఉంటూ ప్రతిరోజు నూడిల్స్ తింటూ ఉండేవాడు. ఒకరోజు అతని తలుపు ముందు ఒక విచిత్రమైన పార్సిల్ వచ్చింది. దాన్ని తెరిచినప్పుడు అందులో ఒక ఇసుక పట్టిక కనిపించింది. ఆ పట్టిక ద్వారా తన రాజ్యంలో జరుగుతున్న ప్రతిదాన్ని అతను ఓ లెన్స్ ద్వారా చూడగలిగాడు. పొలాల్లో కల్లోలం నుంచి రాణి స్నానం చేస్తున్న దృశ్యాల వరకు అన్ని చూడగలుగుతాడు. ఆ రాణి పాలనలో తీవ్ర అలజడి ఏర్పడింది. ఆ పరిస్థితిని లబ్ధిదారుడైన దుర్మార్గుడు ఉపయోగించుకొని రాణి పట్టభద్రత నుంచి తప్పించేందుకు కుట్ర పన్నాడు. రాణి తల్లి కూడా ప్రార్థన చేసిన తర్వాత భోజనం రాకపోతే రాణి స్వయంగా రాజ్యాన్ని వదులుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అదే సమయంలో మంత్రివర్గం చర్చిస్తూ ఉండగా సేనాధిపతి అంటే ఆ అబ్బాయి ఇంకా బ్రతికి ఉంటే ఇలాంటి అన్యాయం జరగదని అన్నారు. తన ప్రియమైన రాణి అవమానపడటం చూసి అతను కోపంతో నూడిల్స్ బ్లాక్ ను బలంగా నొక్కాడు. దాంతో కొన్ని ముక్కలు ఇటుక పట్టికపై పడిపోయాయి. ఆ నూడిల్స్ ముక్కలు ప్రాచీన యుగంలో పడగానే అందరూ దీన్ని ఆకాశం నుంచి వచ్చిన వరంగా భావించారు. రాణి ఆ నూడిల్స్ ను ఉడికించి అందరికీ పెట్టగా మంత్రివర్గ సభ్యులు ప్రశంసలు కురిపించారు.